మోందా తుఫాను తాకిడికి పత్తి రైతులు చిత్తయ్యారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పంట నీట మునిగి రంగుమారింది. గిట్టుబాటు ధర రాక అల్లాడిపోతున్నారు. పంట సాగు చేయాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాల్సిందే. దిగుబడొచ్చాక అమ్ముకోవాలంటే మాత్రం చుక్కలు చూడాల్సిందే. ఎన్టీఆర్ జిల్లాలో తెల్ల బంగారం రైతులను నిండా ముంచింది. జిల్లా వ్యాప్తంగా 77,000 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. సరిగ్గా పత్తి కోసే సమయానికి మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో వర్షాలు కురిసి చాలా వరకు పంట నాశనమైంది. మిగిలిన అరకొర పంట చేతికి వచ్చినా అది రంగు మారింది. రంగు మారినా పత్తిని కొంటామన్న ప్రభుత్వ ప్రకటనతో సీసీఐ కేంద్రాలకు వెళ్లిన రైతులకు చుక్కెదురైంది. రంగు మారిన పత్తి కొనుగోలు విషయంలో వెసులుబాటు కల్పించాలని కేంద్రానికి లేఖ రాశామని అధికారులు చెబుతున్నారు. అనుమతి వస్తేనే కొనుగోలు సాధ్యమని చేతులెత్తేస్తున్నారు. అప్పటి వరకు మార్కెట్ యార్డులలో పత్తిని ఉంచడానికి అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని వేడుకుంటున్నారు. ఈ అరకొరకు వచ్చిన ఎకరానికి 2 క్వింటాలు పత్తి 100 ఎకరాలు ఇస్తే నాకు 37 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. కనీసం పైన 7 లక్షల రూపాయలు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు ఈ విధంగా ఉంటే వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. వ్యవసాయం ఇక వదిలేసి మానేసే పరిస్థితులే కనబడుతున్నాయి. వర్షానికి కలర్ మారింది. ఆ పత్తి ఏదైనా గవర్నమెంట్ ఏదైనా కలప తెలుసుకొని కొంటే ఒడ్డున పడతాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతులు కష్టాల్లో మునిగిపోయారు. గుంటూరు, పల్నాడు జిల్లాలలో సుమారు 1,00,000 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేశారు. మొదట్లో రైతులకు అంతా బాగానే ఉంది. పత్తి మరో 4 రోజుల్లో కోతలకు వస్తుందని అనుకున్న తరుణంలో మొంతా తుఫాన్ ధాటికి ఎడతెరిపి లేని వర్షాలు కురిశాయి. 2 రోజుల పాటు పంట పొలాల్లో నీరు ఉండడంతో మొక్కలు కుళ్లిపోయాయి. పత్తి తడిసిపోయింది, రంగు మారింది. తెగుళ్లతో పాటు మొంతా తుఫాన్ ప్రభావంతో దిగుబడి సగానికి పైగా తగ్గింది. పత్తి రైతుల ఇబ్బందులతో ప్రభుత్వం సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేయడం మొదలుపెట్టింది. అయితే గరిష్టంగా 8,110 రూపాయల మద్దతు ధర ప్రకటించింది. కానీ సీసీఐ నిబంధనలతో రైతులకు మద్దతు ధర లభించడం లేదు. 8% తేమ ఉంటే గరిష్ట మద్దతు ధర లభిస్తుంది. అక్కడి నుంచి తేమ శాతం పెరిగే కొద్దీ ధర తగ్గుతూ వస్తుంది. 6,000 అండి ఇక్కడ బ్రోకర్ కొంటమైతే. మామూలు సీసీఐ అయితే 8,000 అని అంటున్నారు. సీసీఐకి మీకు తీసుకోలేదు. ఇప్పుడు తేమ ఉంటే మళ్ళీ 7,500 అని అంటాను. అక్కడ కూడా తేమ ఉంటే 7,500. వాళ్ళు ఆ తేమ రేటే మామూలుగా ఇక్కడ కూడా మేమే కొంటున్నాము కదా 7,000 రూపాయలకి 6,000 రూపాయలకి మంచి పత్తి అయితే మేమే కొంటున్నాము. కానీ ఇక్కడ బ్రోకర్లు అంటున్నారు ఇదిగో వాన దెబ్బ తగిలింది, రైతుకి మరలా ఎరువుల దెబ్బ, మందుల దెబ్బ, ఏది కూడా తగ్గేది లేదండి. కాకపోతే రైతు కాడికి వచ్చేసరికి పంట లేదు, రైతుకి గిట్టుబాటు ధర లేదు, రైతుకు వచ్చేసినప్పటికీ నష్టమే జరుగుతుంది. మా బాధలు మా కన్నీళ్ళు అంతకి దేవుడే చూసుకోవాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. పంటను అమ్ముకోవడానికి ఆదోని మార్కెట్ మాత్రమే దిక్కు. లేదంటే ప్రైవేట్ జిన్నింగ్ మిల్లు, దళారీల దగ్గర అమ్ముకోవాలి. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా రైతుల బాధలు తీరడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు 8,110 రూపాయలు. 8% లోపు తేమ ఉంటేనే సీసీఐ మద్దతు ధర ఇస్తుంది. 12% మించితే కొనదు. సీసీఐ కూడా నానా నిబంధనలతో పెద్దగా పత్తి కొనుగోలు చేయడం లేదు. నాణ్యత లేదని, తేమ శాతం ఎక్కువగా ఉందని తిరస్కరిస్తోంది. లేదంటే ధరలో కోత విధిస్తోంది.